హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గీతాశ్రీ వరల్డ్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే తిరుమల దర్శనం అయిపోయాక ఇంకా కిందకు వచ్చేసాము. కిందకు వచ్చాక ఇంకా ఫస్ట్ కపిల తీర్థం అయితే వెళ్ళామండి. ఇంక ఇప్పుడే దర్శనానికి అయితే వెళ్తున్నాము. జనాలు అయితే చాలా మంది వచ్చారండి ఈరోజు. ఇక్కడైతే కపిలేశ్వర స్వామి అయితే ఉంటారండి, అంటే శివయ్య అయితే ఉంటారు. ఇక్కడైతే ఫ్రంట్ సైడ్ టెంపుల్ ఉంటుందండి, బ్యాక్ సైడ్ అయితే వాటర్ ఫాల్స్ అయితే ఉంటాయి. సుబ్రహ్మణ్య స్వామి దగ్గర మెట్ల దగ్గర అయితే అందరూ అయితే దీపారాధన అయితే చేసుకుంటూ ఉన్నారు. తిరుమల వచ్చిన వాళ్ళైతే చాలామంది వాటర్ ఫాల్స్ చూడడానికి అయితే వస్తారండి. ఇంక ఇప్పుడే మాకైతే దర్శనం అయిపోయింది. దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. ఇక్కడైతే దక్షిణామూర్తి కూడా ఉన్నారు. ఇంక దండం పెట్టుకున్నాక చూసారు కదా, చుట్టుపక్కలంతా వ్యూ చాలా బాగుందండి. ఇక్కడైతే శివయ్య జ్యోతిర్లింగాలన్నీ పెయింట్ చేశారండి, పేర్లతో సహా రాశారు మొత్తం. ఇప్పుడే వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చామండి. వ్యూ అయితే చాలా బాగుంది చూడటానికి. చాలా మంది అయితే ఇక్కడ మునుగుతున్నారు. మేమైతే నెక్స్ట్ నారాయణవనం కూడా వెళ్తున్నాము, అందుకని ఇంక మునగలేదండి. ఇంక ఊరికే జస్ట్ అలా కొంచెం సేపు ఉండి ఇంకా వాటర్ ఫాల్స్ అయితే చూసి వెళ్ళాము. ఇక్కడైతే 4 పక్కల ఇలా గేట్స్ లాగా వేసేసారండి. లోపల ఎవరికి అలౌ చేయట్లేదు. ఈ చుట్టుపక్కల మాత్రమే మునుగుతున్నారండి అందరూ. చూసారు కదా, ఇక్కడ ఒక లైన్ గా అందరు దీపాలు అయితే పెట్టుకుంటూ ఉన్నారు. ఇంకా బయలుదేరామండి. నెక్స్ట్ అయితే నారాయణవనం అయితే వెళ్తున్నాం. ఇప్పుడే నారాయణవనం అయితే వచ్చేసామండి. ఇక్కడైతే కళ్యాణ వెంకటేశ్వర స్వామి అయితే ఉంటారు. ఇదే అండి మెయిన్ ఎంట్రన్స్. ఇటు నుంచే వెళ్ళాలి లోపలికి. ఒకసారి వేటకు వెళ్ళినప్పుడు శ్రీనివాసుడు అమ్మవారిని చూసి ఇష్టపడి పెళ్లి చేసుకున్నారండి. కళ్యాణమైన అమ్మటే పద్మావతి అమ్మవారితో శ్రీనివాసుడు అయితే అగస్త్యముని దర్శనానికి అయితే వచ్చారండి ఆశ్రమానికి. అప్పుడైతే ఇక్కడ అగస్త్యముని ఆశ్రమం ఉండేదండి. ఇప్పుడు శ్రీనివాసుడు పద్మావతి అమ్మవారు ఇక్కడ అడుగు పెట్టడం వల్ల శ్రీనివాస మంగాపురంగా మారిపోయింది. అగస్త్యముని శ్రీనివాసుని అమ్మవారిని ఇద్దరిని పెళ్ళైన దంపతులు 6 నెలల దాకా కొండెక్కకూడదని ఇక్కడే ఉండాలని కోరారండి. అందుకని చెప్పి ఈ శ్రీనివాస మంగాపురంలోనే ఉన్నారు శ్రీనివాసుడు అమ్మవారు ఇద్దరు కలిసి. శ్రీనివాసుడు అయితే ఇక్కడ ఉంటూ భక్తులందరికీ 2 వరాలు అయితే ప్రసాదించారండి. ఒకటేమో కళ్యాణం కాని వాళ్ళకి ఆటంకాలు వస్తూ కళ్యాణం కాకుండా ఉంటుంది కదా, అలాంటి వాళ్ళు వచ్చి నారాయణవనంలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే తప్పకుండా పెళ్ళవుతుందని అయితే వరాన్ని ఇచ్చారండి. రెండోది అయితే కొండెక్కి దర్శించుకోలేని వాళ్ళు ఉంటారు కదండి, అలాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి దర్శించుకున్నా అదే ఫలితం వస్తుందని శ్రీనివాసుడు అయితే వరం ఇచ్చాడు.
ఈ ఆలయంలో అయితే శ్రీనివాసుడు కుడి చేతికి కళ్యాణ కంకణము, ఎడమ చేతిలో వేటకు వచ్చిన ఖడ్గము, నడుముకి దశావతార వడ్డానము, నేత్రాలతో అయితే మనకు దర్శనమిస్తారండి. ఇవన్నీ మనకు పూజారి గారు లోపలికి వెళ్ళి దర్శించుకునేటప్పుడు అయితే మనకి మొత్తం చెప్తారండి. మొత్తం చూపించి అయితే మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు శ్రీనివాసుడు గురించి. అచ్చం తిరుపతిలో అయితే ఎలా ఉంటారో అలానే ఉంటారండి. ఇదైతే తిరుపతి నుంచి 10 కిలోమీటర్లు ఉంటుందండి శ్రీనివాస మంగాపురం. ఇక్కడైతే మెయిన్ ఎంట్రన్స్లోనే నారాయణ స్థల పురాణం గురించి అయితే మొత్తం వివరంగా రాసి ఉంటుందండి. ఇక్కడైతే మనం ఒకసారి మొత్తం చదువుకొని వెళ్తే లోపల పూజారి గారు చెప్పాక మనకు ఒక ఐడియా అయితే వస్తుంది క్లారిటీగా. ఇక్కడైతే అమ్మవారికి నలుగు పిండి తయారు చేస్తారు కదండి, ఆ తిరగలు కూడా ఉంది. చాలా పెద్దది తిరగలైతే. అవన్నీ వీడియో తీయకూడదు కాబట్టి నేనైతే వీడియో ఏం రికార్డ్ చేయలేదండి. అక్కడికి వెళ్తే మనం మొత్తం చూడొచ్చు. గుడి అయితే చాలా విశాలంగా పెద్దదిగా ఉందండి. ఇంకా శ్రీనివాసుని అమ్మవారిని దర్శించుకున్నాక ఇంకా మళ్ళీ తిరుపతి అయితే బయలుదేరామండి. అప్పటికే మధ్యాహ్నం అయిపోయింది. అందుకని చెప్పి లంచ్ చేసేసి ఇంకా మళ్ళీ ఇస్కాన్ టెంపుల్కి అయితే వెళ్ళాము. ఇప్పుడే ఇస్కాన్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చామండి. ఇక్కడైతే నార్త్ ఇండియన్స్ అయితే కృష్ణుడిని అయితే చాలా బాగా కొలుచుకుంటారు. ఈ టెంపుల్లో అయితే ఎక్కువ శాతం వాళ్లే కనిపించారండి. ఇంకా లోపలికి వెళ్ళాక ఎంట్రన్స్లోనే ఈ బోర్డు అయితే ఉందండి. టెంపుల్ డైలీ ప్రోగ్రామ్స్ అని మొత్తం టైంతో సహా మొత్తం రాసున్నారు. ఏ టైంకి ఏ హారతులు ఉంటాయి, పూజలు ఉంటాయి అన్నీ మొత్తం క్లియర్గా రాశారండి. ఇక్కడైతే లోపలికి వచ్చేటప్పుడు లెఫ్ట్ సైడ్లో అయితే ఇలా చిన్న కొలంలాగా ఉందండి. ఇక్కడ టెంపుల్ మొత్తం బ్లూ అండ్ గోల్డ్ థీమ్తో అయితే ఉందండి. చాలా బాగుంది చూడటానికి. ఇక్కడైతే పెద్ద భగవద్గీత బుక్ లా ఉందండి. అది లైట్ అనుకుంటాను నేనైతే. ఇప్పుడే లోపలికి అయితే వెళ్తున్నామండి. ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో వెంకటేశ్వర స్వామి అయితే ఉంటారు. ఫస్ట్ ఫ్లోర్లో అయితే కృష్ణుడు ఉంటారండి. ఇలా మెయిన్ ఎంట్రన్స్ మొత్తం గుర్రాలతో డిజైన్స్ అయితే చాలా బాగున్నాయండి చూడటానికి. ఇక్కడ స్టార్టింగే వెంకటేశ్వర స్వామి అయితే ఉన్నారండి. ఇంకా దండం పెట్టుకున్నాక ఇంకా ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్ళాము. ఇంక ఈ ఫస్ట్ ఫ్లోర్ అంతా కెమెరా నాట్ అలౌడ్ అండి. ఈ మెట్ల వరకు తీసుకోవచ్చు కానీ ఇంకా పైన అంతా నాట్ అలౌడ్ అని చెప్పారు. ఇక్కడైతే మొత్తం శంఖం, చక్రం, మొత్తం వెంకటేశ్వర స్వామి రూపాలు అన్నీ మొత్తం ఇక్కడ డీటెయిల్స్గా చిన్న చిన్న డిజైన్స్ లాగా వచ్చాయండి. చూసారు కదా ఈ గోడలు మొత్తం. టెంపుల్ అయితే చాలా కలర్ఫుల్గా డిజైన్స్తో చాలా బాగుందండి చూడటానికి. రాధాకృష్ణులు గోపికలతో చూశారు కదా చాలా చక్కగా అయితే ఉన్నారు. డెకరేషన్ అయితే చాలా బాగా చేస్తారండి ఇక్కడ లోపలైతే. ఇంకా దర్శనం అయిపోయాక కిందకు వచ్చామండి. ఇక్కడైతే కృష్ణుడు, యశోద, రాధాకృష్ణులు, వెంకటేశ్వర స్వామి పటాలు, విగ్రహాలు చాలా బాగున్నాయండి. బుక్స్ కూడా ఉన్నాయి కృష్ణుడికి సంబంధించి. మనం ఏవి కావాలంటే అవి అయితే కొనుక్కోవచ్చండి. ఇంక ఇక్కడ అన్నదానానికి కూడా డబ్బులు కట్టించుకుంటున్నారండి. మనం కావాలంటే కట్టొచ్చు, మన ఇష్టం అది, వాళ్ళేం అడగరు. మా హస్బెండ్ అయితే కట్టారండి. అందుకని మనకు ఒక కట్టినందుకు టికెట్, ఇలా రాధాకృష్ణుల ఫొటోస్ అయితే ఇచ్చారు. ఇంక ఇప్పుడే వచ్చి ప్రసాదం అయితే తీసుకొని తింటున్నామండి. సాంబార్ రైస్ లాగా ఉంది, అది ఇచ్చారండి ప్రసాదంగా. ఇంకా తింటూ కొంచెం సేపు గుడి మొత్తం అలా చూసుకుంటూ ఉన్నాము.
ఇక్కడైతే కొన్ని ఆర్గానిక్ పౌడర్స్ అయితే అమ్ముతున్నారండి. ఇంకా అలానే స్వీట్స్ కూడా అమ్ముతున్నారు. లడ్డూస్ ఇంకా కొన్ని రకాల ఐటమ్స్ అయితే అమ్ముతున్నారు. మనకి ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. ఇక్కడైతే మొత్తం తులసి వనం అండి. మొత్తం తులసి చెట్లతోనే ఉంది. అక్కడ మటుకు గేట్ వేసేసారు. మొత్తం తులసి చెట్లు అయితే పెంచుతున్నారు. ఈ టెంపుల్ చుట్టుపక్కల మొత్తం చెట్లతోనే ఉందండి. మొత్తం గ్రీనరీగానే ఉంది. ఇక్కడ రెస్టారెంట్ కూడా ఉందండి. గోవిందాస్ రెస్టారెంట్ అని టెంపుల్ పక్కనే ఉంది. ఇక్కడైతే బుజ్జి ఆంజనేయ స్వామి అయితే ఉన్నారండి. ఇక్కడైతే కృష్ణుడికి సంబంధించిన విగ్రహం ఉందండి. ఇక్కడైతే క్షీరసాగర మదనం జరిగే సమయంలో ఉంటుంది కదా, అది అయితే ఇక్కడ విగ్రహం లాగా ఉందండి. ఇక్కడైతే ఇంకో ఎంట్రన్స్ కూడా ఉందండి. స్ట్రైట్గా ఒక ఎంట్రన్స్, ఇటు సైడ్ ఒక ఎంట్రన్స్, 2 ఎంట్రన్స్లు అయితే ఉన్నాయి టెంపుల్లోకి రావడానికైతే. ఇక్కడైతే గౌదర్బార్కి సంబంధించిన కడ్డీలు, నువ్వుల నూనె అన్నీ అయితే అమ్ముతున్నారండి. మేమైతే అవి చూసి ఇంక ఇప్పుడే గుడి మొత్తం చూసుకుంటూ వస్తున్నాము. ఇంకా బయలుదేరుతున్నామండి. ఇప్పటికే 6 అయింది సాయంత్రం. ఇంక ఈ 3 గుళ్ళు అయితే కవర్ చేసి ఇంక ఇంటికి అయితే బయలుదేరుతున్నామండి. నా వీడియోస్ మీకు నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.